చాలామంది అనేది ఏంటంటే, ఆ రోజున ఉన్నటువంటి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాల మూలంగా, ఆయన వాడిన భాష మూలంగా, చేసిన చర్యల మూలంగా ఏదైతే అతని మీద వ్యతిరేకతతో ఎదురు సమీకృతం అయ్యారో, ఇవాళ వాళ్ళ గుర్తింపు లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఎటు వెళ్తారు? గుర్తింపు లేకపోవడం అనేది ఒక సమస్య. ఇక్కడ ఏంటంటే దెబ్బతీయడం, జీవితాల మీద దెబ్బతీయడం ఒక సమస్య. జగన్ జీవితాల మీద దెబ్బతీశాడు ఆ రోజు. ఇప్పుడు నేను అట్లా కాదు, నేను మారిన మనిషిని అని జగన్ ఎక్కడ నిరూపించుకుంటున్నాడు? ఇప్పుడు ఆయన నిరూపించుకుంటే వీళ్ళల్లో ఆలోచన రావచ్చు. ఓకే, ఆయనే నిరూపించుకోవడం లేదు కదా. నేను యథాతథంగానే ఉన్నాను అని ఆయన పదే పదే చెప్తున్నాడు. ఆయన ఉపన్యాసాలు, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే, నేను పోయినసారి కంటే మరింత కఠినంగా, మరింత వికృతంగా నేను హింసిస్తాను, బాధ పెడతాను, సినిమా చూపిస్తాను అని చెప్తున్నాడు తప్ప, నేను సంస్కారవంతంగా పనిచేస్తాను, ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తానని ఆయన చెప్పడం లేదు కదా. ఆయన చెప్పినప్పుడు ఆయన్ని నమ్మి ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తారు? ఏ సామాజిక వర్గం ఆయన్ని ఎట్లా నమ్ముతుంది? ఆయన చేసే ఇటువంటి ఈ డ్రామాల కింద ఇవన్నీ పనిచేయవు. 10 మందితోటి ఒక ప్రజా సమూహాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు ఎక్కడున్నాయి? ఇక్కడ ఎవరన్నా గాంధీ మహాత్ములు ఉన్నారా? ఎవరు లేరు కదా. సో ఇప్పుడు కులాల గురించి ప్రస్తావన తీసుకురావటం చాలా బాధాకరమైనప్పటికీ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి తీసుకురావాల్సి వచ్చింది. హోప్ఫుల్లీ ఈ హేట్రెడ్, ఒక కులం మీద ఇంకొక రాజకీయ పార్టీ, ఇటువంటి హేట్రెడ్ లేకోకుండా రాబోయే రోజుల్లో కనీసం ప్రజాస్వామ్యంగా ముందుకెళ్తారని చెప్పి ఆశిద్దాం. అంటే కులం అంటే మనం ఇప్పటి వరకు కేవలం కమ్మ, కాపు మాట్లాడుకున్నాం. కానీ నిజమైన కుల ఆధిక్యత బీసీల్లో ఉంది, నిజమైన కుల ఆధిక్యత ఎస్సీల్లో ఉంది. వాళ్ళల్లో కూడా రాజకీయపరమైన కోరికలు ఉన్నాయి. రాజ్యాధికారం మా హక్కు అనేది అంబేద్కర్ కాలం నుంచి ఈ రోజు వరకు ఉంది. కుల నిర్మూలన అనే కార్యక్రమం స్వాతంత్ర ఉద్యమంలో కానీ తర్వాత కానీ జరిగినప్పుడు ఎవరి మీద జరిగింది? ఎస్సీల మీద జరిగింది. నాకు బాగా జ్ఞాపకం, నా చిన్నతనంలో మంచి అన్నది మాల అయితేనే మాల నేను అవుతానని పాటలు పాడేవాళ్ళు. మా గ్రామాలకు వచ్చి పాటలు పాడేవాళ్ళు. అంటే ఆ కుల నిర్మూలన అనేది ఈ మాలల పట్ల, ఎస్సీల పట్ల ఉండే వ్యతిరేకతని తగ్గించాలా అనే దాని మీద. ఈ మధ్య సినిమా పాట మీరు చూసుంటారు. ఏ కులము అని అడిగితే గోకులము నవ్వింది, యాదవుడు మాధవుడు మా కులమే అన్నది అని. అంటే బీసీల్లో కూడా ఉంది, బీసీల్లో కూడా కొంత ఆత్మ న్యూన్యతాభావం ఉంది. అగ్రకులంతో కలవడానికి బీసీలు అంతగా మానసికంగా ఇంకా సిద్ధపడడం లేదు. వాళ్ళల్లో ఎస్సీలు అనుభవించినంత కుల వివక్షత బీసీలు అనుభవించకపోయినా అగ్రకులాలతో కలిసి రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేంత సాన్నిహిత్యం, మానసిక సాన్నిహిత్యం బీసీల్లో కూడా లేదు, ఇప్పటికి కూడా లేదు. కాదు కదా, ఐ విల్ కరెక్ట్ యూ. ఎక్కడంటే ఇది క్యాస్టా క్యాషా అనేది ఒక ఆస్పెక్ట్ వస్తే, బాగా డబ్బు ఉన్నవాడు, ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఒక బ్రాహ్మణుడు అంటే హయ్యెస్ట్ ఇన్ ది సొసైటీ అంటారు, పక్కన కూర్చుని భోంచేస్తున్నారు వాళ్ళ. ఎందుకంటే వాళ్ళకి సొసైటీలో ఒక ఈక్వల్ ఎకనామిక్ స్టేటస్ వచ్చేసింది. అది డబ్బు కానీ, క్యాష్ కానీ, క్యాస్ట్ కాదు. ఇవాళ సమాజంలో హైదరాబాద్లో చూస్తున్నాం, ఒక 10 మంది కూర్చుని ఒకే టేబుల్ మీద ఒకే కంచంలో కూడా భోంచేస్తారు. దాంట్లో అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారు. అక్కడేంటి కామన్ ప్లాట్ఫామ్ ఏమైంది? కులం కాదు, వాళ్ళ సామాజిక స్టేటస్. అలా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ కులం అనేది పెద్ద ప్రాతిపదిక ఉండకపోవచ్చు. అది ఎప్పుడు జరగాలి? ఎన్ని తరాలకు జరగాలి? ఆర్థిక సమానత్వం అనేది ఎన్నో తరాలకు కానీ వీలు కాదు. ఈరోజు సామాజిక చదువు అనేది చాలా మార్పు తీసుకొస్తుంది కదా, చదువు తీసుకొస్తుంది. సామాజికంగా అందరూ సంభావంతో చూడడం అనేది మనం నేర్చుకున్నాం. కానీ చాలామంది బీసీలలో, ఎస్సీలలో ఆత్మన్యూన్యతా భావం ఉంది, అగ్రకులాల్లో ఆధిక్యతా భావం ఉంది. అది అంతర్గతంగా ఉంది. అది రాజకీయ కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో బాగా కనపడిపోతుంది. ఈ మధ్య నేను కొంతమందిని చూస్తున్నా, నాయకుడు అనే ముసుకేసుకుని సొంతగా పార్టీలో సొంతగా ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని అగ్రవర్ణాలను తిడుతూ, ఓకే, దాంతో పొట్ట గడుపుకునో లేకపోతే వాళ్ళ రాజకీయ పాపం గడుపుకోవాలనో కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి. మీరు చూసినట్టయితే మీరు కాంచీరామ్ ఉపన్యాసం ఎప్పుడన్నా వింటే, కాంచీరామ్ చేసిందే అది.
కాంచీరామ్ ఉపన్యాసం మొదలు పెట్టబోయే ముందు ఇక్కడెవరైనా క్షత్రియులు, ఇక్కడెవరైనా బ్రాహ్మణులు, ఇక్కడెవరైనా వైశ్యులు, అగ్రకులాలు ఉంటే దయచేసి వెళ్ళిపోండి. మీరు కొన్ని తరాల పాటు మా తల్లిని, మా చెల్లిని, మా ఇళ్ళ వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టారు. ఈరోజు నేను మీ తల్లిని, మీ అక్కని, మీ చెల్లిని ఇబ్బంది పెట్టబోతున్నా. నేను అటువంటి భాష వాడబోతున్నా. దయచేసి వెళ్ళిపోండి అని ఉపన్యాసం మొదలుపెట్టేవాడు కాంచీరామ్. దాన్ని క్యూగా తీసుకుని వీళ్ళందరూ మొదలు పెడుతున్నారంటారు ఇప్పుడు. కాంచీరామ్ స్థాయి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అదే పులిది ఇప్పుడు ఇక్కడ చిత్తూరు నుంచి ఒక ఆయన బయలుదేరాడు, వాతలు పెట్టుకున్నట్టే. చిత్తూరు నుంచి ఒక అతను బయలుదేరాడు, రామచంద్ర యాదవ్ అని. మొన్న మధ్య విజయవాడలో సభ కూడా పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. అదే ఇక్కడ ఖమ్మంలో కూడా ఏదో జరుగుతున్నట్టుంది. ఇటువంటి సమాజానికి మంచిది అంటారా? ఖచ్చితంగా మంచిది కాదు. సమాజంలో మిళితమైపోయేదానికి యాదవులైనా లేకపోతే ఇతర కులాల వాళ్ళైనా ప్రయత్నం చేయాలి, కానీ సమాజంలో నుంచి సపరేట్ కావాలనుకోవడం అనేది తప్పు. అది ఇంకొంచెం దూరం అయిపోతారు. ఇప్పుడు మనం దళిత వాడలు గ్రామానికి దూరంగా కట్టడం అనే దాన్ని ఎప్పటి నుంచో అభ్యంతరం ఉంది. ఈ రోజు దళిత వాడలు అట కాదు, ఈ రోజు గ్రామంతో కలిపి కట్టాలి, అన్ని కులాలు కలిపి కట్టాలి అనే ఆలోచన ఇప్పుడు వచ్చింది. దాన్ని చేస్తున్నాం. మనం దళిత వాడల్ని ఊరికి దూరంగా కట్టిన రోజుల్లో దళితులు ఊరికి దూరంగానే ఉన్నారు కదా. అది సరైన అభిప్రాయం కాదు. సమాజంలో మిళితమైపోవాలి, అన్ని కులాలు కలిసి ఉండాలి. ఒకే వీధిలో అన్ని కులాలు ఉంటే అంతరాలు తొలగుతాయి. ఆర్థిక అంతరాలు ఎట్టున్నా కూడా సామాజిక అంతరాలు తొలగుతాయి, రాజకీయ అంతరాలు తొలగుతాయి. ఈ రాజకీయ పెత్తనం ఎప్పుడైతే అగ్రకులాల చేతుల్లో ఉందో మిగతా వాళ్ళని దగ్గరికి రానియడంలా, వాళ్ళకి అంత అవకాశాలు ఇవ్వడంలా, వాళ్ళు చొరవగా ముందుకు వచ్చేవాడిని వెనక్కి నెట్టడానికి సమాఖ్యంగా ప్రయత్నం చేస్తారు. సో ఇది పోవాలి. జగన్ లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి వాళ్ళు కులాలకు అతీతంగా బీసీలని, ఎస్సీలని కూడా కలుపుకొని పోయే ప్రయత్నం చేయాలి. ఒక్క ఎన్టీ రామారావు చేశాడు. ఎన్టీ రామారావు టైంలో వచ్చినంతగా బీసీ అవేర్నెస్, ఆ చైతన్యం, రాజ్యాంగ హోదాలు కూడా, వాళ్ళ పదవులు కూడా, మీకు కృష్ణ యాదవ్ కానీ, దేవేంద్ర గౌడ్ కానీ, లేకపోతే యనమల రామకృష్ణుడు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఎంతమంది బీసీ నాయకులకి రామారావు గారు బీజం పోసాడు. రాజకీయ ఈ 4 దశాబ్దాలుగా వాళ్ళు స్థిరపడ్డారు. అన్ని పార్టీల్లోనూ ఉన్నారు కదండి. ఇప్పుడు ఈ తెలుగుదేశం నుంచి వలసపోయారు. కానీ అటువంటి ప్రయత్నం ఈరోజు మళ్ళీ చంద్రబాబు, జగన్ చేయాలి. అంతేగాని కమ్మోళ్ళను ఆకర్షిస్తాను, కాపులను ఆకర్షిస్తాను, రెడ్లను ఆకర్షిస్తాను అంటే అది చాలా నేరో దృక్పథం. అది నువ్వు సమాజంలో జనాభా పరంగా ఆధిక్యంగా ఉండే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఆకర్షించే ప్రయత్నం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు రాజకీయంగా. గ్రామాల్లో అంటూ ఉంటారు, పెట్టిన దానికి కాదు, పెట్టిన దాన్ని ఎవడో చెప్పడు, పెట్టలేదంటే తిడతారు. అవును. సో అటువంటి సమాజం ఉన్న దగ్గర ఈ రాజకీయ పార్టీలు కాస్త మెళుకువతో ఇటువంటి హేట్రెడ్ భావాన్ని పెంచుకోకుండా నలుగురు సమానం అనే ఉద్దేశంతో కనుక ముందుకెళ్తే రాజకీయంగా సక్సెస్ సాధిస్తారు. జగనే ఒక ఎగ్జాంపుల్. హేట్రెడ్ పంచుదామని ట్రై చేశాడు, అతన్ని దూరం పెట్టారు. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు కానీ, ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుని ముందుకు రావాలనుకునే వాళ్ళు కానీ ఈ హేట్రెడ్ అనేది కాకుండా స్నేహభావంతో అందరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కులాభిమానం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇంకో కులాన్ని ద్వేషించే తత్వం ఉంటే మాత్రం పైకి ఎదగరు అనేది మాత్రం నిరూపితమైన జగనే ఒక కారణం. వాస్తవం.